ఇది పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముఖద్వారం. స్తంభాన్ని బద్దలు కొట్టుకొని ఉగ్ర స్వరూపంతో హిరణ్యకశిపుణ్ణి చంపడానికి వస్తున్న నరసింహస్వామిని చూడవచ్చు. ఇది తూర్పు రాజగోపురం. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇది స్వామివారి ప్రధాన ఆలయం. స్వామివారి ఉత్సవమూర్తులను అయితే ఇక్కడ మనం చూడవచ్చు. స్వామివారి రథాన్ని పూలతో అలంకరిస్తున్నారు. స్వామివారి రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులైతే రథం దగ్గరకైతే చేరుకుంటున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అంటూ ఆ గోవింద నామస్మరణతో రథాన్నైతే భక్తులు లాగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇది నేషనల్ హైవే 167 అనంతపురం బళ్ళారి వెళ్ళే జాతీయ రహదారి పక్కనే మనకు పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. ఇది పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ముఖద్వారం. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే మనకు ప్రధాన ఆలయం వస్తుంది. పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం గ్రామంలో ఉంది. ముఖద్వారం నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ రాగానే స్తంభాన్ని బద్దలు కొట్టుకొని ఉగ్రస్వరూపంతో హిరణ్యకశిపుణ్ణి చంపడానికి బయటకు వస్తున్న నరసింహస్వామిని అయితే మనం చూడవచ్చు. ఏడిని హరి అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి అడగగా, ఇందుగలడందులేడన్న సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలడని హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు. ఓ అలాగా అని హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి అని తన గదతో స్తంభాన్ని బద్దలు కొట్టగా ఉగ్రస్వరూపంతో ఉగ్రనారసింహుడై స్తంభం నుంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఉగ్రనారసింహ స్తంభం నుంచి కొద్ది దూరం రాగానే మనకు తూర్పు రాజగోపురం వస్తుంది. పదండి ఇక ఆలయంలోకి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శిద్దాం. నేను మీకు ఈ వీడియోలో 28/5/2024 జరిగిన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని అయితే చూపించబోతున్నా. వీడియోను చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మోత్సవాలు కావడం వలన భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంది. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయం. పదండి ఇక దర్శనానికైతే వెళ్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం టికెట్ 10 రూపాయలు. ఆలయంలోకి కెమెరాస్ కానీ వీడియోస్ కానీ అలో లేదండి. స్వామివారిని ఫోటో ద్వారా చూపిస్తాను, దర్శనం చేసుకోండి. నాకైతే స్వామివారి దర్శన సమయం భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల 2 గంటల సమయం అయితే పట్టింది. అలాగే ఇక్కడ దేవాలయం యొక్క దర్శనం యొక్క టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియో పాస్ చేసి ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఒక ఆయన ఆలయం ముందు ఉన్న స్తంభంపైకి ఎక్కి ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం విశిష్టత గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 1472 విజయనగర చక్రవర్తుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పక్కనే పెన్నా నది ప్రవహిస్తూ ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి పాదం కింద ఒక బిలం అంటే ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరంతా ఈ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది. అందువల్లనే ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలం అనే పేరు వచ్చింది. విజయనగర పాలకుడైన సదాశివరాయలు పెనుగొండ నుంచి రాజధాని నగరానికి వెళ్తూ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయ పునరుద్ధరణకు 2000 ఎకరాల భూమిని దానం చేశాడు. వైకుంఠం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెన్నహోబిలంలో కుడి పాదాన్ని అయితే మోపాడు, ఎడమ పాదాన్ని ప్రస్తుతం నంద్యాల జిల్లా అహోబిలంలో అయితే మోపాడు. పెన్నహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కుడిపాదం మోపినప్పుడు స్వామివారి పాదం కింద ఒక బిలం లేదా రంధ్రం ఏర్పడింది. స్వామివారికి అభిషేకం చేసిన నీరంతా ఈ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో కలవడం వల్ల ఈ క్షేత్రానికి పెన్న అహోబిలం అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం. స్వామివారి రథాన్ని రంగురంగుల పూలతో అందంగా అయితే అలంకరిస్తున్నారు. స్వామివారి రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులైతే రథం దగ్గరకైతే చేరుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అంటూ ఆ గోవింద నామస్మరణతో భక్తులైతే రథాన్ని లాగుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.